ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా రెండవది వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఈ రాశిలోకి వస్తాయండి. ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. మొదటి రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు, కానీ వీళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు గతంలో అవనటువంటి పనులు ఈ నెలలో మీరు అనుకున్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. ఏమండి, సమస్యలు సృష్టించేవాళ్ళు ఉన్నప్పటికీ స్వశక్తితో మీ యొక్క సొంత ఆలోచనతో ముందుకి వాటిని తిరగదిప్పి వాటి వల్లనే మీరు ఇబ్బందులు పడకుండా మీరు ముందుకు సాగటానికి ఈ నెలలో ప్రయత్నం చేస్తారండి. అంతేకాదండి, ఈ నెల నూతన కార్యక్రమాలు ఆరంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొత్త పనులు కూడా, కొత్త కార్యక్రమాలు కానీ, ప్లాన్లు కానీ అవన్నీ చేసుకొని వాటిని కూడా సాధించేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, భార్య పిల్లలతో సంతోషంగా గడిపేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ నెలలో మీకు ఏంటంటే రుణాలు తీర్చడం కొంచెం కష్టం అవుతుందండి. గతంలో చేసినవి కానివ్వండి, ఈ నెల అవసరం వచ్చి చేసిన అప్పులు కానీ, అప్పులు చేయటమే పడుతుంటుంది, కానీ ఏదో మళ్ళీ ఖర్చులు వచ్చేసి చేసిన అప్పు తీర్చాలని మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఈ నెల కొంచెం మీకు ఇబ్బందికరంగానే సాగుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా వీలైతే ప్రతి మంగళవారం కూడా రుణ విమోచన అంగారక స్తోత్రం బయట అంతా ప్రతి చోట దొరుకుతుందండి. అది మంగళవారం నాడు ఆ రుణ విమోచన అంగారం ఎంత, అది 5-6 శ్లోకాలండి, చిన్నది. ఓ 2 నిమిషాలు పడుతుంది చదవటానికి. పొద్దున్నే స్నానం చేసిన తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతి మంగళవారం ఈ నెలలో చదవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే మీకు ఆర్థిక సమస్యలు అవి తొలగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీకు స్పెక్యులేషన్ అనుకూలంగా ఉంది. ఇంట్లో అన్ని విషయాలకి మీరే బాధ్యత వహించాలి. నిజంగా కూడా గృహ యజమాని అయితే ఎలాగో తప్పదనుకోండి. మీరు అలా కాకుండా మీరు ఇంట్లో ఒక సభ్యులైనప్పటికి కూడా చాలా విషయాలు మీ మీదకే వస్తుంటాయండి. అందువల్ల మీరు కుటుంబాన్ని మొత్తాన్ని కూడా బాధ్యత వహించి నడపాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నదండి. కొన్ని సందర్భాల్లో మీరు మరి బాధ్యత వహించేటప్పుడు అపోహలు కూడా తప్పవండి. అందువల్ల కొన్ని సందర్భాల్లో మీరు అవతల వాళ్ళకు అదే అంటే అపోహ అంటే అర్థం ఏంటనమాట, నిజంగా మీరు అది ఇబ్బంది చేయకపోయినా సరే మీరు చేశారని అవతల వాళ్ళు అనుకుంటారు దాన్ని. అటువంటి ఇబ్బందులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నదండి. అంతేకాదండి, మీరు అభివృద్ధిలోకి వస్తుంటే కొంతమంది ఎప్పుడు కూడానండి, మనం కొంచెం ఎదుగుదల ఉండేవాడికి మన పక్కన అసూయపడే వాళ్ళు ఉంటారు. ద్వేషం, ఈర్ష్య, ఇవి లోకంలో తప్పదు. అలాగే మీరు బాధ్యత వహించి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రయత్నం చేసేటప్పటికీ మీ మీద అసూయపడేవాళ్ళు కూడా మీ పక్కనే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో విరోధం పెట్టుకున్న ప్రమాదమేనండి. అసూయాపరులతో ఎలా ఉండాలంటే కత్తి మీద స్వామిలాగా ఉండాలండి. వాళ్ళు దూషించినా వాళ్ళు ఇంకా మనల్ని అపకారం చేయటం ప్రయత్నిస్తారు. మెచ్చుకున్నా ప్రమాదమే. తటస్థ విధానాన్ని అవలంబించి వాళ్ళ జోలికి మనం వెళ్ళకుండా ముళ్ళ మీద బట్టలాగా వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇక తీర్థయాత్రలు చేయాలని మీరు అనుకుంటారు ఈ నెలలో, కానీ అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సంతానం పట్ల, మీరు కుటుంబ సభ్యుల పట్ల మీరు శ్రద్ధ చూపుతారు. మీరు వాటి గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా మంచే జరుగుతుంది వాళ్ళకి. ఈ నెలలో కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. మధ్యవర్తుల ద్వారా ఆ సమస్యలకి మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది. కొందరు మిమ్మల్ని అభిమానిస్తారు. అసూయాపరులు ఉంటారు, అభిమానించేవాళ్ళు ఉంటారండి. వాళ్ళని మనం గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక తర్వాత ఏంటంటే ఈ నెలలో మీరు కొత్తవి వస్తువులు, గృహోపకరణాలు కొనేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఈ నెల మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టకం చదవటం వలన మీకు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగటానికి అవకాశం లభిస్తుంది. స్వస్తి.